ట్రాఫిక్ జామ్ లో వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది వాతావరణ శాఖ. ఇక అవసరమైతే తప్ప బయటకు రాకూడదని కూడా హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, కరీంనగర్ జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. తెలంగాణకు మరో 5 రోజుల పాటు వర్ష సూచన ఉన్న రకంగా తెలుస్తోంది. శుక్ర శనివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మీరు చూస్తే కనుక హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపాతం కారణంగా ట్రాఫిక్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఐక్యా నుంచి కిలోమీటర్ల మేర అటు గచ్చిబౌలి వైపుగా ట్రాఫిక్ మొత్తం కూడా నిలిచిపోయింది. మరొక వైపు ఇటు కరీంనగర్, మెదక్ రెండు జిల్లాలకు కూడా చాలా భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి, కరెంట్ పోల్స్ కూడా విరిగిపడ్డాయి. చాలా వరకు ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్, మనతో పాటుగా శిల్ప జాయిన్ అవుతున్నారు, ప్రతినిధి. ఎస్ శిల్ప, సో ప్రజెంట్ హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో ఎటువంటి హెచ్చరికలు ఉండబోతున్నాయి? అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా జిఆర్ఎస్ సిబ్బంది ఏ రకంగా సిద్ధమవుతున్నారు? శుక్ర శనివారాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుస్తోంది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయన్నట్టుగా చెప్తోంది. అయితే ముఖ్యంగా జిల్లాల వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మెదక్, కరీంనగర్ జిల్లాలో కుండపోతగా వర్షపాతం నమోదైంది. ఇక గాలులతో కూడినటువంటి వర్షాల కారణంగా చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి, కరెంటు పోల్స్ కూడా విరిగిపడ్డాయి. ఇక రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. జనాలను కూడా బయటికి రాకుండా సాధ్యమైనంత మేర ఇంట్లోనే ఉండే రకంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ తెలుస్తోంది. సో ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు, ఐకియా నుంచి సుమారు గచ్చిబౌలి వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎస్, మా ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఎస్, ప్రజెంట్ హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? వాతావరణ శాఖ ఏం తెలుపుతోంది? రైట్ మనోజ్, గడిచిన 2 రోజుల నుంచి రాష్ట్రానికి భారీ వర్ష సూచన కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి నగర వ్యాప్తంగా వర్షం అనేది మేఘాలు కమ్ముకొని వర్షం మొదలైంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఈవినింగ్ టైంలో అందరు ఆఫీస్ నుండి ఇంట్లోకి వెళ్లే సమయం కావడంతో అందరు కూడా ఒకటేసారి రోడ్డుపైకి రావడంతో ఎక్కడికక్కడ అనేది ట్రాఫిక్ అనేది జామ్ అయింది. ఇంకోవైపు ఎక్కడికక్కడ రోడ్డు పైన వాటర్ మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ రిటర్న్ నుంచి వరుసగా హెవీ రెయిన్ అలర్ట్ అనేది చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ అనేది రెడ్ అలర్ట్ అనేది ఇచ్చారు. ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు అత్యవసరమే బయటికి రావాలి, లేకుంటే రావద్దు, బయటకు వస్తే ట్రాఫిక్ లో ఇరుక్కున్నట్టే అని ఒక హెచ్చరిక జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన జిహెచ్ఎంసీ ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్న ఏవైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ ఏవైతే మాన్సూన్ యాక్షన్ టీమ్స్ ఉంటాయో 24/7 అన్ని సమయంలో కూడా అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇంకోటి, నిన్న జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఒక టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేశారు. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా వస్తే దానికి ఏదైనా ఫిర్యాదులు ఉన్నా కూడా, ఏదైనా వచన సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి ఫోన్ చేయాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్ ఒక రిలీజ్ కూడా చేశారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో 6 సెంటీమీటర్లు, గోల్కొండలో 4 సెంటీమీటర్లు, కుతుబ్లాపూర్ లో 4 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 3.8 సెంటీమీటర్లు, షేర్లింగంపల్లి 3.4, మెహదీపట్నం 3 సెంటీమీటర్లు. ఈ విధంగా గంట సేపటి నుంచి నగర వ్యాప్తంగా ఏదైతే పశ్చిమ హైదరాబాద్ ఉంటుందో అక్కడ ఎక్కువగా మొత్తం కూడా వర్షంతో పాటు ఈదురుగాలు అనేవి బలంగా వీస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడికక్కడ వాటర్ అనేవి ఆగిపోయాయి. దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది స్తంభించిపోయింది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అందరూ రంగంలోకి దిగి క్లియర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఇంకోటి, ఏదైతే ఐక్య సెంటర్ ఉంటుందో ఐక్య సెంటర్ అనేది ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోతుంది. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఒకటేసారి బయటకు వస్తారు. దీంతో అక్కడ ఎప్పుడు కూడా మొత్తం ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉంటుంది. నార్మల్ డేస్ లోనే ఎక్కువగా ట్రాఫిక్ ని చూస్తాం. అలాంటిది చిన్న వర్షం మొత్తం 4 నుంచి 5 కిలోమీటర్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ వాటర్ మొత్తం పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటిని క్లియర్ చేసేందుకు ఒకవైపు బీఆర్ఎస్ బృందాలు కావచ్చు, ఇంకోవైపు బల్దే కావచ్చు, ఎప్పటికప్పుడు ఒకవైపు ప్రజలకి ఎక్కడికక్కడ సూచనలు అలర్ట్ చేస్తే ఎక్కడెక్కడ రెయిన్ అలర్ట్ ఉన్నదని ఒక 1 అవర్ బిఫోరే
వాళ్ళకందరికీ అలర్ట్ ఇస్తూ వచ్చే 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఏదైతే ఇప్పటికే అల్పపీడనం ప్రభావంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పుడు నగర ప్రజలు ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళు ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ ఫాలో అవుతూ వాళ్ళు కార్యాచరణ రూపొందించుకోవాలని ఇప్పటికే ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళైతే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేస్తున్నారు. మనోజ్. రైట్ శిల్ప. సో మొత్తం మీద హైదరాబాద్తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల మీదకి నీరు వచ్చేరింది. దీంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక నిన్న సెలవు కాబట్టి అందరూ కూడా చాలా వరకు ఇళ్లలో ఉండిపోయారు. కానీ ఈరోజు వర్కింగ్ డే కాబట్టి చాలామంది కూడా బయటికి రావాల్సిన నేపథ్యంలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవారు కావచ్చు, స్కూల్స్ కాలేజెస్ నుంచి ఇళ్లకు చేరుకునే వారు కావచ్చు, అంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయారు. నీళ్ల కారణంగా, రోడ్లపై వరదల కారణంగా చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మెదక్, కరీంనగర్ జిల్లాలో కూడా కుండపోత వర్షాలు పడ్డాయి. అక్కడ కూడా చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు పోల్స్ కూడా కింద విరిగిపడిన పరిస్థితి ఉంది. అయితే మరొక 2 రోజుల పాటుగా ఇదే వర్షాలు ఉండే రకంగా ఉండబోతున్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా దగ్గర నుంచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ లో వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది వాతావరణ శాఖ. ఇక అవసరమైతే తప్ప బయటకు రాకూడదని కూడా హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, కరీంనగర్ జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. తెలంగాణకు మరో 5 రోజుల పాటు వర్ష సూచన ఉన్న రకంగా తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మీరు చూస్తే కనుక హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపాతం కారణంగా ట్రాఫిక్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఐకియా నుంచి కిలోమీటర్ల మేర అటు గచ్చిబౌలి వైపుగా ట్రాఫిక్ మొత్తం కూడా నిలిచిపోయింది. మరొక వైపు ఇటు కరీంనగర్, మెదక్ రెండు జిల్లాలకు కూడా చాలా భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు పోల్స్ కూడా విరిగిపడ్డాయి. చాలా వరకు ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్, మనతో పాటుగా శిల్ప జాయిన్ అవుతున్నారు, ప్రతినిధి. ఎస్ శిల్ప, సో ప్రజెంట్ హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో ఎటువంటి హెచ్చరికలు ఉండబోతున్నాయి? అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా జిఆర్ఎస్ సిబ్బంది ఏ రకంగా సిద్ధమవుతున్నారు? శుక్ర, శనివారాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుస్తోంది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయన్నట్టుగా చెప్తోంది. అయితే ముఖ్యంగా జిల్లాల వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మెదక్, కరీంనగర్ జిల్లాలో కుండపోతగా వర్షపాతం నమోదైంది. ఇక గాలులతో కూడినటువంటి వర్షాల కారణంగా చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు పోల్స్ కూడా విరిగిపడ్డాయి. ఇక రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. జనాలను కూడా బయటికి రాకుండా సాధ్యమైనంత మేర ఇంట్లోనే ఉండే రకంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ తెలుస్తోంది. సో ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు, ఐకియా నుంచి సుమారు గచ్చిబౌలి వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎస్, మా ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఎస్, ప్రజెంట్ హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? వాతావరణ శాఖ ఏం తెలుపుతోంది?